ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రామారావు ఆశయంతో మన బిడ్డలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఉద్యోగస్తుడు, ఒక కరెంట్ ఆఫీస్ లో పనిచేసే ఒక ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం నీతి నిజాయితీగా. అదే రాజశేఖర రెడ్డి జగన్ పార్టీ వచ్చిందంటే బిడ్డలు ఏమని ఆలోచిస్తారు తల్లిదండ్రులు తెలుసా? నా కొడుకు ఒక రౌడీ అయిపోతాడేమో, నా కొడుకు ఒక గూండా అవుతాడేమో, నా కొడుకు ఒక కబ్జాదారుడు అవుతాడేమో, మన బిడ్డ కూడా జైల్లో ఉంటాడేమో అని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇటువంటి జగన్ పార్టీలు 10,000 ఏమీ చేయలేరు. ఇది సత్యం. మహామహితాత్ములు, అజాత శత్రువులు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పిల్ల పార్టీ జగన్ పార్టీ ఇటువంటి వాళ్ళు 10,000 ఇది ఏ ఊరు ఏమి చేయలేరు. మళ్ళా విజయ పథంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుంది. సురులు, కేసరులు, కిన్నరులు, నరులు, నృపారులై వాడి రక్త శక్తి వదలనట్టు పడిపట గొల్లులతో, పేపల గొల్లులతో పలయ దిక్కున తెలుగుదేశం పార్టీ గగనగార్భంలో నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ధర్మ రథ చక్రాల పైన, దానికి రథ చక్రాల ఈ కార్యకర్తలే కన్నటి ఉంటారు. ఆయనకి సహాయ సహకారాలు అందించే ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి శిరస్సు వంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీకు శిరసా వహించి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. అభినవ శ్రీయోధనులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు పొన్నారావు గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వమంటున్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ, రైతు సమస్యను తెలుసుకొని రైతుల యొక్క కష్టాలను మన కష్టాలుగా భావించి మరి ఈ సిఎండి ఆఫీస్ దగ్గర ఈ 2వ పర్యాయం ధర్నా చేయడం, కరెంటును ఆ రోజు ఫ్రీ కరెంట్ ఇస్తానటువంటి రాజశేఖర రెడ్డి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నో కరెంట్ అంటున్నాడు. ఈయనందరూ కూడా రైతులైతేనేమి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితేనేమి, ప్రతి కార్యకర్త అయితేనేమి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రజల్లో తెలియజేసి చైతన్యవంతులు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి విధంగా మనం వారికి అందరూ కూడా తెలియజేసి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను ఆదుకుని రైతుల కష్ట నష్టాలను తెలియజేసుకుని వారిని కూడా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా ప్రతి కార్యకర్త కూడా తన గ్రామాల్లో ఏమి చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం 3 ముఖ్యమంత్రులు మారిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఏమిటి అనేటువంటి తెలియజేస్తే చాలా మంచిదని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో 9 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన యొక్క ఆదర్శాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ప్రభుత్వంలో ఈ రోజు 24 గంటలు కరెంట్ ఇవ్వడం ఎంతైనటువంటి చోదనీయమని చెప్పేసి కూడా నేను చెబుతున్నాను. మరి మన యొక్క ఆదేశానుసారం కావచ్చు, మరి వాటిని అనుసరించడం కావచ్చు, గుజరాత్ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే మనల్ని అనుసరించకనే మన యొక్క ప్రభుత్వం చేసిన పనులు ఏ పని చేయకూడదనేటువంటి ఈ 3 ముఖ్యమంత్రులు చేసిన దానివల్ల ఈ రోజు మనం ఇంత నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. ముఖ్యంగా సోలార్ సిస్టమ్ కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, బొగ్గు ద్వారా కావచ్చు, గ్యాస్ ద్వారా కావచ్చు, మరి 5 రకాలుగా మనం కరెంటు ఉత్పత్తి చేసి మనం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వగలిగి ఉండేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ మనం ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేసి మన రాష్ట్రానికి కొత్త చేసి రైతులు పట్టించుకునేటువంటి ఈ చేతగాని ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందని కూడా జనాలు ఎదురు చూస్తున్నారు. వారిని చైతన్యవంతులు చేసి వారి ఓటుని తెలుగుదేశం ప్రభుత్వానికి వేసుకుని ఆ విధంగా ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో ఈ కరెంటు కోత కాదు, రైతు యొక్క ఈత బాధలు కూడా చెప్తారు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక పర్యాయం మామూలుగా చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు యాత్ర పూర్తి చేస్తున్నారు. మరి ముద్దుకృష్ణ నాయుడు గారు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో 30 సంవత్సరాలు అడిగినారు. ఇటువంటి యోధాని యోధులు ఉన్నప్పుడు
మన జిల్లాలో కూడా ఈ 18వ తారీఖు నుండి అంటే మన రామారావు వర్ధంతి దినం నుంచి మరి మనం కూడా యాత్రలు నిర్వహించాలని చెప్పి కూడా పాదయాత్రలు నిర్వహించాలని చెప్పేసి కూడా మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ విధంగా వెళ్ళినప్పుడు సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి నేనేం చేస్తున్నాం అనేటువంటిది మీరు కానీ ప్రజల్లోకి తీసుకుని వెళ్తే మనం ఖచ్చితంగా ఎంతమంది మన పార్టీలో నుంచి మరి నేను వాళ్ళని గురించి విమర్శించకూడదు, కానీ మన పార్టీలో ఉండి అన్ని విధాల వాళ్ళు అనుభవించి ఈ రోజు ఒక్కొక్కరు వాళ్ళు కుల రాజకీయానికి ఇది చెబుతున్నారు. కాబట్టి వాళ్ళ కుల రాజకీయాల్ని ఏ విధంగా మనం అధిగమించాలనేది కూడా మీరు ఆయా మండలాల్లో కానీ ఆయా గ్రామాల్లో కానీ మీరు తీసుకెళ్లి చెప్పినట్లయితే ఖచ్చితంగా విజయ పదంలో మనం ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇప్పుడు పిసిసిఎల్ జిల్లా అధ్యక్షులు మిత్రులు శివప్రసాద్ గారు మీరు 2 నిమిషాలు, అదేవిధంగా తర్వాత శ్రీమతి ఇందిరమ్మ గారు రాష్ట్ర